శ్రీవారి వార్షిక సాలకట్ల వసంతోత్సవాల్లో భాగంగా తిరుమలలో స్వర్ణరథోత్సవ సేవ అత్యంత వైభవోపేతంగా జరిగింది. బంగారు ధగధగల మధ్య శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారు స్వర్ణరథాన్ని అధిరోహించి మాడవీధుల్లో విహరిస్తూ భక్తకోటికి దర్శన భాగ్యం కల్పించారు. విశేష తిరువాభరణాలను గావించిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసుడు స్వర్ణరథంపై అధిష్ఠించి మాడవీధుల్లో భక్తులకు దర్శనమిస్తూ కనువిందు చేశారు. వివిధ రకాల పుష్పాలతో స్వర్ణరథాన్ని శోభాయమానంగా అలంకరించారు ఉద్యానవన శాఖ అధికారులు. బంగారు ధగధగల మధ్య వివిధ రకాల పుష్పాలు, దివ్యాభరణాలు ధరించిన స్వామివారిని చూసిన వెంటనే సర్వం మరచిపోయిన భక్తులు తమ రెండు చేతులు పైకెత్తి ఒక్కసారిగా ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అని స్మరించారు. నిలువెత్తు బంగారాన్ని రథంగా మార్చి దేవేరులతో కలిసి కోనేటి రాయుడు ఆ తిరువీధుల్లో ఊరేగుతూ రావడాన్ని చూసిన భక్తులు పరవశించిపోయారు. సర్వసంపదలకు మూలాధారమైన శ్రీదేవిని తన పక్కనే కూర్చోబెట్టుకుని స్వర్ణరథంలో కదలి వచ్చే స్వామివారిని ఒక్కసారి దర్శిస్తే చాలు దారిద్ర్యం పటాపంచలై సిరి సంపదలు కలుగుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. సాధారణంగా స్వర్ణరథాన్ని లాగే అవకాశాన్ని కేవలం మహిళలకే కల్పిస్తారు అధికారులు. అయితే స్వర్ణరథం బరువు భారీగా ఉండడంతో పురుషులు, మహిళలు ఇరువురూ కలిసి స్వర్ణరథాన్ని లాగారు. భారీ సంఖ్యలో హాజరైన భక్తులు శ్రీవారికి కర్పూర నీరాజనాలు సమర్పించారు. స్వర్ణరథోత్సవ సేవ ప్రారంభమైనప్పటి నుంచి ఆలయ మాడవీధులు గోవిందనామ స్మరణలతో మార్మ్రోగాయి. భక్తుల గోవిందనామ స్మరణల మధ్య మహిళా భక్తులు ఎంతో ఉత్సాహంతో స్వర్ణరథాన్ని లాగారు.